వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం వద్ద భోగి సంబరాలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తన నిరసన తెలియజేస్తున్నారన్నారు। ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। అదేవిధంగా మకర, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। ఈ ఏడాది మరి రైతులకు పంటలు బాగా పండాలని, మన రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని, అందరి కష్టాలు తొలగిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఐనువోలు మండల కేంద్రంలో ఉన్న ఐనువోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రికి ఆలయ అధికారులు అలాగే పుష్పగుచ్చం అందజేసి సాల్వలతో ఘనంగా సత్కరించారు। అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణాల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు। చిన్న విషయం కూడా వదిలిపెట్టకుండా లిస్ట్ ఆఫ్ మా దగ్గర ఉంది, మీకు వాట్సాప్ లో పంపిస్తాము। అన్ని కూడా ఈవెన్ చిన్న విషయం, చిన్న పిల్లలకు కూడా ఏం హాని కలగొద్దు। చిన్న పిల్లలకు అంగన్వాడీ వాళ్ళు కాపలా ఉండాలి, వాళ్ళు డీహైడ్రేషన్ అవుతా ఉంటారు। మీరు చిన్న చిన్న పాకెట్స్ ఏదైతే ఉందో బాలామృతం, వీళ్ళు ఈ వంటలలో వాడి పిల్లలను పట్టించుకోరు, వాళ్ళకి బాలామృతం ఇవ్వండి। బాలింతలు అటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి। ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాటర్ పాకెట్స్ అవి ఉంటాయి కదా, పౌడర్ కలుపుకొని తాగేటి, ఇట్లాంటివి ఇవ్వండి। అంటే చిన్నది కూడా పెట్టకుండా బ్యాటరీ కార్స్ పెట్టండి, ఇట్లాంటివి చాలా చెప్పాము। వంటలు చేసే కాడ కానీ ఎక్కడ కూడా చిత్తడి లేకుండా చూడండి। ఇదంతా ఆరోగ్యంగా ఇబ్బంది కలగకుండా, దర్శనాలకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళు బోనాలు చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా, బోనాలు సమర్పించుకోవడానికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చాము। అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ జాతర సమయంలో, ఈ 3 రోజుల జాతర సమయంలో ఇక్కడే ఉండాలని చెప్పి కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది। మెడికల్ పరంగా కూడా మనం చాలా సీరియస్ గా మరి రెస్పాండ్ అవ్వడానికి కూడా మనం పెట్టాము దీన్ని। పోలీసులది రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేశాము। అదేవిధంగా ఫైర్ స్టేషన్ వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఫిక్సేషన్, పంచాయత్ రాజ్ వాళ్ళది ఎవరిది వాళ్ళకి మేము రెస్పాన్సిబిలిటీస్ ఫిక్సప్ చేసి అన్ని రకాల కూడా శానిటేషన్ అయితే పక్కా శానిటేషన్ ఉండాలి। ఎక్కడ కూడా చిన్న కాగితం కనపడ్డా కూడా ఆ యొక్క షాప్ వాళ్ళని బాధ్యులను చేయాలి। మేము ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము, మరి అది ఎంతవరకు అమలైందో నాకైతే తెలీదు। ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమని చెప్పాము। అన్ని రకాల కూడా ఆదేశాలు ముందే ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం నడుచుకోమని చెప్పి మేము చెప్పడం జరిగింది। చిన్న విషయం కూడా